హాయ్ గైస్! 'బిగ్ బాస్ 9లో నిన్న సాటర్డే నైట్ జరిగిన ఎపిసోడ్ మెయిన్ హైలైట్స్ అన్నీ ఈ షార్ట్ వీడియోలో మాట్లాడేసుకుందాం. ముందుగా నాగార్జున గారి హోస్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్‌గా మెయిన్ హైలైట్ ఏంటంటే డీమాన్ పవన్, రీతు చౌదరి ఇదొక ఇష్యూ జరిగింది. ముందుగా డీమాన్ పవన్‌ని అప్రిషియేట్ చేశారనమాట నాగార్జున గారు. అతను లాస్ట్ వీక్ టాస్క్‌లో చాలా ఆడాడు. ఆ టాస్క్‌లో ఎమాన్యుయల్‌ని అండ్ భరణి గారిని ఇద్దరిని హోల్డ్ చేసి ఒక్కడే చాలా బీస్ట్‌లా ఆడావు, చాలా ఆడావు అని చెప్పి మెచ్చుకున్నారు. అప్రిషియేట్ చేశారు. దాని తర్వాత ఇంత ఆడినవాడివి రీతు చౌదరితో ప్రవర్తన బాలేదని చెప్పి కూడా నాగార్జున గారు గట్టిగా క్లాస్ పీకారు. ఆడియన్స్ కూడా డీమాన్ పవన్ని తప్పుపట్టారనమాట. సంజన గారు లాంటోళ్ళు అప్పటికి చెప్పారనమాట, "నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన బాలేదు. ఆడియన్స్‌కి రాంగ్‌గా పోర్ట్రేట్ అవుద్దని." దీని అంతటి గురించి కూడా నాగార్జున చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డీమాన్ పవన్‌కి డోర్స్ ఓపెన్ చేసి వెళ్ళిపోమన్నారనమాట. అప్పుడు డీమాన్ పవన్ కూడా మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో డీమాన్ పవన్ మారి రీతు చౌదరికి దూరంగా ఉండి గేమ్ ఆడతాడని కోరుకుందాం. నెక్స్ట్ హైలైట్ ఏంటంటే భరణి గారు అండ్ దివ్యల మాధురి ఎపిసోడ్‌లో మనకి దివ్యదే తప్పు అనమాట. వాళ్ళిద్దరూ గొడవ జరుగుతుంటే దివ్య దూరడం అది కరెక్ట్ కాదనమాట. ఎంత కెప్టెన్ అయితే ఫస్ట్ ఆవిడ తినకంటే మిగతా వాళ్ళు తిన్నాక తినాలి కానీ ఆవిడ అందరికన్నా ముందుగా తినేసి తర్వాత వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే మధ్యలో దూరిపోయి భరణి గారికి సపోర్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. అది నాగార్జున గారు కూడా అదే చెప్పారు. చాలా చెప్పారనమాట. నెక్స్ట్ రాము రాతుడు ఫన్ అనమాట. అప్పుడే డీమాన్ గొడవ అంతా జరిగిన తర్వాత ఆ వాతావరణాన్ని హౌస్ని కూల్ చేయడానికి రాము రాతుడు ఎపిసోడ్ అది ప్లే చేశారనమాట. అతడు తన హౌస్లో సంబంధం లేనట్లుగా బిహేవ్ చేయడం, ఎవరు గొడవ పడినా సైలెంట్గా వెళ్ళి పక్క నుంచి చూడడం, వింతగా ప్రవర్తించడం అదన్నీ చాలా సరదాగా ఫన్నీగా ఉందన్నమాట ఆ వీడియో. దాని సంజన తనుజ గొడవలో తనుజదే తప్పు అనమాట. ఎందుకంటే సంజన గారు కరెక్ట్ ఫుడ్ తినే టైంకి ఆవిడ తిట్టడం కరెక్ట్ కాదు. ఏమన్నా అలాగా ఇబ్బంది అయినప్పుడు తనుజ సంజన గారు తినేసిన తర్వాత ఒకసారి మాట్లాడాల్సింది. కరెక్ట్ తినే టైంకి అలా మాట్లాడడం కరెక్ట్ కాదనమాట. తనుజ కళ్యాణ్ గొడవలో ఇద్దరిది తప్పు ఉందన్నమాట. తనుజ ఏంటంటే కొంచెం కరెక్ట్గా చెప్పి ఉండాల్సింది అతనికి. అలాగే అతను కూడా తన హౌస్మేట్స్ వచ్చి నువ్వు ఇలా గొడవ పడాల్సింది, ఇలా కొన్ని పాయింట్స్ ఎందుకు అడగలేకపోయావని అవన్నీ లోన పెట్టుకొని సంబంధం లేకుండా కావాలని కోరుండి గెలికి మరీ గొడవ పడినట్టు అయిందనమాట కళ్యాణ్ చేసిన ప్రవర్తన. కెప్టెన్ టాస్క్లో కూడా సేఫ్ గేమ్ ఆడాడని భరణిని కూడా విమర్శించారు. ఎందుకంటే అతను దివ్యకి సపోర్ట్ చేయకుండా తనుజాకి సపోర్ట్ చేయకుండా అలా ఉండిపోవడం ఆడియన్స్ కూడా సేఫ్ గేమ్గా అభివర్ణించారనమాట. ఇవి మెయిన్ హైలైట్స్ గైస్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.